ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ అందర్నీ అది దాని కొడుకుతో కలిసి కట్టుకొని పట్టుకుపోతుంటే నేను కళ్ళు మూసుకొని కూర్చోవాలా? అదిగో మళ్ళీ అదే మాట. మీరా పిచ్చి పట్టిందా నీకు? పిచ్చి కాదండి, మీరంతా ఎక్కడ నా చేయి జారిపోతారో అని భయం పట్టుకుంది. నానా నానా ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు? ఏం చెప్పమంటావులే భూమి. మా అమ్మ చేసిన నిర్వాకానికి తాలెక్కడ పెట్టుకోవాలో నాకే అర్థం కావట్లేదు. ఏంట్రా, నేనేదో ఆ గగన్ గాన్ని చంపేసినట్టు అంత నిందిస్తున్నావు? అత్తయ్య, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఆయన మా ఆయన. అవునమ్మా, మీ ఆయనే. నాకెందుకు తెలీదు? ఆయన మీ ఆయన అయ్యాకే కదా ఈ మేనత్తను నువ్వు మర్చిపోయావు. నువ్వు నా సవితి కలిసిపోయారు గనికే ఈ మేనత్త తాళి తెగిపోతున్నా, తెల్ల చీర కట్టుకొని తిరుగుతున్నా, మా వారు బ్రతికే ఉన్నారని తెలియగానే నువ్వు ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వు మీ అత్త నీ భర్త కలిసి మీ మావయ్యతో సహా నా కుటుంబాన్ని అంతా లాగేసుకోవాలనుకుంటున్నారు కదా. అలా చేయడమే తప్పని మీ ఆయనకి చెప్పాను. అది నేను చేసిన తప్పంట. మీ ఆయన అవమానించేశానంట. ఏంటి, మీరు మా ఆయన్ని అవమానించారా? దారుణంగా భూమి. తన క్యాబిన్ నుంచి బయటకు పిలిపించి మరీ తన కాళ్ళు పట్టుకునేలా చేసుకుంది. అయ్యో, నేను గమనించుకోలేదు. అందుక ఆయన అలా ఉన్నారు. ఆయన్ని మీరు చాలా దారుణంగా అవమానించారని ఇప్పుడు అర్థమవుతుంది. మేనత్తవైపోయావు. మీరైపోయారు కాబట్టి వదిలేస్తున్నాను అత్తయ్య. ఇంకొకరు అయ్యుంటే చంపేసేదాన్ని. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎవరి వల్ల జరుగుతుందో తెలుసా? అసలు మావయ్య చావు బతుకుల దాకా ఎందుకు వెళ్లారో తెలుసా మీకు? అది మీకు తెలుసు. మీకు అర్థం కావట్లేదు అత్తయ్య. మీతో సహా ఈ ఇంట్లో వాళ్ళంతా ప్రమాదంలో ఉన్నారు. మీరు ప్రమాదంలో పడిన ప్రతిసారి మిమ్మల్ని రక్షిస్తుంది ఆ ఇల్లు అత్తయ్య. బదులుగా మీలాంటి వాళ్లతో నిందలు కాయాల్సి వస్తుంది. అన్నింటికీ ముగింపు పలికే సమయం వచ్చేసింది అత్తయ్య. మా నాన్న ఎక్కడా? మా నాన్న వచ్చినప్పటి నుంచి మీ నాన్న అసలు కనబడడం లేదు భూమి. అలాగా? నాన్న ఎక్కడున్నా తీసుకొస్తాను. నిజానిజాలేంటో తెలియజేస్తాను. అప్పుడే మీకు అర్థమవుతుంది అత్తయ్య. ఆ భూమి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తోంది. ఎత్తకమ్మాయ్, ఎత్తినా మనం ఎక్కడున్నామో చెప్పకు. నానా? నాన్న కాదు, మీ నాన్న భార్య అపూర్వని మాట్లాడుతున్నాను. ఏయ్, నీతో నాకు మాట్లాడి మా నాన్నకు ఫోన్ ఇవ్వు. ఇవ్వాలంటే మీ నాన్న స్పృహలో ఉండాలి కదా.
స్పృహలోకి వస్తాడో రాడో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. అపూర్వ, ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నాను భూమి. మీ నాన్న ఆత్మహత్య యత్నం చేశారు. ఇక్కడ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. నా గుండె బరువెక్కి ఏడుస్తున్నాను. అపూర్వ, మళ్ళీ నువ్వేదో నాటకం ఆడుతున్నావు అనిపిస్తుంది. ఏం చేశావు మా నాన్నని? నాటకం నాటకం అంటున్నావు గాని నా బాధ నీకు అర్థం కావడం లేదా భూమి? ఏ నాకసలు నా బావ అంటే ఎంత ఇష్టం నీకు తెలీదా? అందుకోసమే కదా మీ అమ్మని నమ్మకం లేకపోతే వచ్చి మీ నాన్న పరిస్థితి ఏంటో నువ్వే చూసుకో. హాస్పిటల్ లొకేషన్ షేర్ చేస్తున్నాను, రా. ఏంటి నువ్వు? నీకు నిజంగానే మర్చిపోయిందే? వద్దు వద్దు అంటుంటే గ్రైనేడ్ మీద కాలు వేసినట్టు ఇంత పని చేసేవింటమ్మాయి. పని కాదు పిన్ని, నేను చేసింది రిస్క్. రిస్క్ కి నాకు ఏదో ఒక అవినాభావ సంబంధం ఉంది పిన్ని. రిస్క్ చేసిన ప్రతిసారి నేనే గెలుస్తున్నాను. ఆ అలాగే ఎప్పుడు అతి విశ్వాసంతో ఊరేగు. ఎప్పుడోకప్పుడు ఒక్క బొర్లా పడిపోతావు. అప్పుడు తెలుస్తుంది నీకు. ఇచ్చానంటేనా? నోరు మొయ్. రాని రాని చెప్తాను. గగన్, ఏంటి నాన్నా ఇంత త్వరగా వచ్చేసావు? ఏమైంది నాన్నా? అడిగేది నిన్నే. ఏమైంది నాన్నా? అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. గగన్, ఏమైంది? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు తప్ప ఇంకేం నాకు మిగిలిందమ్మా. ఆ కృష్ణప్రసాద్ని నేనేమైనా కావాలని కాపాడానమ్మా? మీరు చెప్తేనే కదా నేను వెళ్ళి కాపాడాను. అక్కడున్న నా తమ్ముడు చెర్రికి నాన్న దూరం కాకూడదని కాపాడాను. నేనెప్పుడమ్మా ఆయన్ని నాన్నగా చూసింది? నాన్న అని అనుకుంది ఎప్పుడమ్మా? ఈరోజు ఆయన్ని కాపాడటం కూడా తప్పైపోయిందమ్మా. తప్పెందుకు అవుతుంది నాన్నా? ఒక ప్రాణాన్ని నిలబెట్టావు, మంచి చేసావు కదా. కానీ వాళ్ళలా అనుకోవటం లేదే. ఆయన బ్రతికున్నాడని తెలిసి కూడా నేను చెప్పలేదంట. నువ్వు చెప్పమ్మా. నాకు తెలుసా, నాకు తెలుసా, మీరే కదా చెప్పారు నాకు. చెప్పకుండా నిన్ను ఆయన్ని కలపాలని చూశానంట.